మూడవది ఆ 41వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విన్నవాళ్ళు, దేవుని వాక్యం విన్నవాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. దేవుని వాక్యం నమ్మాలి. సో నమ్మి బాప్తిసం పొందాలి. కాబట్టి ఈ మూడు ప్రధానమైనవి. ఇంకా కొన్ని ఉన్నాయి, అయితే మనకు సమయం లేదు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో లీడియా 14వ వచనంలో లూదియా అనే ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచాడు. ఆమె లేచి ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. కాబట్టి హృదయం తెరవబడిన వారు ప్రభువులో బాప్తిసం తీసుకోవాలి. ఒకటి మారు మనసు పొందాలా, రెండవది పాప క్షమాపణ, మూడవది వాక్యమందు విశ్వాసం ఉంచాలి, నాలుగవది హృదయము తెరవబడాలి. నా హృదయం తెరవబడింది, నేను మారిపోయాను అనే దాని గుర్తుగా బాప్తిసం తీసుకోవాలి. ఇంకొకటి 16వ అధ్యాయంలోనే జైలరు ఆ కుటుంబము తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం పరిచయం చేయట, సేవ చేయుట, వారి గాయములను కట్టి బాప్తిసం తీసుకో, వాటి పరిచయం చేసేవాళ్ళుగా బాప్తిసం తీసుకో. ఇవి ముఖ్యమైనవి. నోట్ చేసుకోనండి, తర్వాత చదువుతానండి. కనుక బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? మూడో ప్రశ్న, ఎప్పుడు తీసుకోవాలా? చచ్చిపోతే ఎప్పుడు బాధ పెడతారు? చచ్చిపోయిన వాళ్ళని వెంటనే బాధ పెడతారా, లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరం పెడతారా? అట్లాగే మనం కూడా పాపాలకు చనిపోతే వెంటనే బాధ పెట్టబడాలి. కాబట్టి బాప్తిసం వెంటనే తీసుకోవాలి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మరి కందాకే మంత్రి యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి పోతున్నాడు. రథంలో పోతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, అర్థం కాదా. అప్పుడు ఫిలిప్పు పోయి యేసు ప్రభువుని గురించి సువార్త చెప్తాడు. యెషయాలో రాయబడినటువంటి మాటలను చెప్తాడు. అప్పుడు ఆయన మరి ఇంకా నాకు ఆలస్యం ఎందుకు, వెంటనే బాప్తిసం. కాబట్టి వెంటనే బాప్తిసం తీసుకోవాలి. మనకి దేవుని వాక్యం బయలుపరచబడి మనం దాని గురించి ఎరిగి మన పాపాలకు చచ్చి మనం బాధపెట్టబడి తిరిగి లేచేదానికి ఒప్పుకొని వెంటనే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసానికి ఏజ్ లిమిట్ లేదు. ఏ ఏజ్లో ఉన్నవారైనా సరే వెంటనే బాప్తిసం తీసుకోవచ్చు. కాబట్టి ఈ వెంటనే బాప్తిసం తీసుకోవాలి. అట్లాగే లిదియా వారి కుటుంబము వెంటనే బాప్తిసం తీసుకున్నారు. అట్లాగే జైలరు అతని కుటుంబం వెంటనే బాప్తిసం తీసుకున్నారు. ఇట్లాగా బైబిల్లో చాలామంది బాప్తిసం వెంటనే తీసుకున్నారు. అంతలాగెందుకు యేసు ప్రభువు వారే బాప్తిసం తీసుకున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నారు. ఆయనకి మరి పరిశుద్ధాత్మ పావులు మళ్ళీ ఆయన మీదకి వచ్చినట్లుగా మనం చేస్తాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను నేను మాట ఇచ్చాను. కాబట్టి మీరు బాప్తిసం తీసుకున్నారా, మీలో దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి వెంటనే బాప్తిసం తీసుకున్నారు. వచ్చినటువంటి పిల్లలు అందరూ యంగ్స్టర్స్, చాలా సంతోషం, దేవుని వందనాలు. చిన్న వయసులో బాప్తిసం తీసుకుంటే ఎంతో చాలామంది భయపడతారు, వెనకపోతారు. కాబట్టి వెంటనే బాప్తిసం అవసరం. అట్లా తీసుకుంటానికి ముందుకు వచ్చిన ఈ విడలు పెట్టి దేవుడికి వందనాలు. నిజంగా వాటి 3 ప్రశ్నలు జవాబులు వచ్చినాయి. ఒకటి బాప్తిసం అంటే ఏంటి, రెండవది బాప్తిసం ఎవరు తీసుకోవాలా, మూడవది ఎప్పుడు తీసుకోవాలి, వెంటనే తీసుకోవాలి. కాబట్టి దేవునికి మీకు బాప్తిసం ఏమవుతున్నాం, దానికి ముందు కొన్ని ప్రశ్నలు వేస్తాం. నిలబడమ్మా. అనిత ఎవరు? సంఘం
అనిత నువ్వేం యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించావా? అది చెప్తాడు వాళ్ళకి మరి నీ పాపాలకు ఒప్పుకున్నావా? ఏ వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందావు చెప్పగలవా? ఫిబ్రవరి 2:3 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాయి కదా. మరి బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడతాను. ఎవరైనా బలవంతం చేశారా? నా సొంత ఇష్టపడతాను. మరి ఆయన వరకు చివరి వరకు ఉంటావా? సో అందరితో సమాధానంగా ఉన్నావా? నీ ఇంట్లో నీ భర్తతో సమాధానంగా పోట్లాడుతున్నావా? యథార్థం ఒప్పుకో. నీ భర్తతో పోట్లాడతావా? కొంచెం అయితే ఇప్పుడు సమాధానం పడాలి. ఇక నుంచి ఎవరే భర్త ఇక నుండి ఆమె నీతో పోట్లాడదు. కాబట్టి పోట్లాడటం వేరు, ఒకళ్ళొకళ్ళు సరి చేసుకుని మాట్లాడటం వేరు. కోప్పడచ్చు, అయితే పోట్లాడగా మారకూడదు. సో దేవునికి స్తోత్రం, యథార్థం ఒప్పుకున్నాం. ఇక నుండి ఆయనతో పోట్లాడాల. ఓకే, అందరితో సమాధానం, నీ భర్తతో సమాధానం. ఓకే, తర్వాత సంఘంలో సమాధానం ఉన్నావా? అక్కడ కూడా పోట్లాడతావా? వెరీ గుడ్. తర్వాత నువ్వు పని చేస్తావా? ఇంట్లోనే ఉంటావు? ఇంట్లో. సో నీ పక్క వాళ్ళతో అందరితో సమాధానం ఉన్నావా? ఓకే. ఇంకో ప్రశ్న, మరి ఎవరికైనా ఏదైనా అచ్చి ఉన్నావా? బాకీ అప్పు ఉందా? ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అప్పు దేవునికి స్తోత్రం. అనిత, కాబట్టి దేవుడిని ఆశ్రయించుగాక నీకు ఒక వాగ్దానం ఇస్తాం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నిర్గమాకాండం 20:24. రెండవది, నువ్వు కూర్చున్నా. వేస్తే నిలబడదు. ఒకనా వేస్తే నువ్వు పాపి అని ఎరిగి నువ్వు వేస్తే దగ్గర నీ పాపలు ఒప్పుకున్నావా? ఏ వాక్యం ద్వారా ప్రభుని అంగీకరించావు? ఏ వాక్యం ద్వారా ప్రభుని అంగీకరించావు? ప్రసంగి 12:8. సరే, మరి నీ పాపాలు ఒప్పుకొని ప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అంటే సంఘానికి చెప్పు. కాబట్టి బాప్తిసం తీసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? నీకు నువ్వే తీసుకున్నావు. వెరీ గుడ్. సరే, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రభు కొనుక్కుంటావా? తర్వాత అందరితో సమాధానంగా ఉన్నావా? ఎవరికి గొడవ లేకుండా పట్ల ఎవరికి ఏదైనా అచ్చి ఉన్నావా? బాకీ ఉందా? దేవునికి స్తోత్రం. నీకు ఒక వాగ్దానం ఇస్తున్నా. రాబో కాలం ముందు నీకు మేలు కలుగున్నట్లు నమ్మిక ఉన్నది. ఇర్మియా 31:17. తర్వాత సహోదరి ఝాన్సీ, నువ్వు పాపి అని ఎరిగి ప్రభు దగ్గర నీ పాపలు ఒప్పుకున్నావా? ఏ వాక్యం ద్వారా ప్రభుని అంగీకరించావు? ఫిబ్రవరి 5:14. ఎవరైనా తీసి చదివా? ఫిబ్రవరి 5:14. సరే, ఆ వాక్యం నమ్మి ప్రభుని అంగీకరించావా? నీ పాపాలు కొని యేసు దేవుడే. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన
జ్ఞానేంద్రియమును కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. 5:14. సరే, మరి ప్రభుతో నువ్వు సమాధానంగా ఉన్నావా? ప్రభు నిన్ను క్షమించాలని నమ్ముతున్నావా? తర్వాత బాప్టిజం తీసుకున్నటకు ఇష్టపడుతున్నావా? ఎవరైనా బలవంతం చేశారా? అందరితో సమాధానం ఉన్నావా? ఎవరితో గొడవ చేయకుండా ఉన్నావా? ఎవరికైనా వచ్చి ఉన్నావా? అప్పుగా చేసి. సో దేవునికి స్తోత్రం. నీకు ఒక వాగ్దానం, నిన్ను బహుతరములకు సంతోషకారణముగా చేసేదను. యెషయా 60:15. స్తోత్రం. அடுத்தது పి సలోమి. సలోమి, ప్రభువైన యేసును సొంత రక్షణ అందించావా? నేను పాపిని, నా పాపముల కొరకు యేసు ప్రభు వారు మరణించాలని నమ్ముతున్నావా? కాబట్టి ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేదని నమ్ముతున్నావా? ఆయన కొరకు నువ్వు చివరి వరకు నమ్మకం ఉంటావా? మరి బాప్తిసం తీసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎవరైనా బలవంతం చేస్తారా? మరి అందరితో సమాధానంగా ఉన్నావా? ఎవరితో ఏదైనా కొట్లాట చేసింది, తగాదు వేసుకునేది, ప్రత్యేకంగా నీ భర్తతో సమాధానం ఉన్నావా? తర్వాత ఎవరికి ఏదైనా బాకీ ఉందా? సరే, మంచిది. మీకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం, మీకు కనికరమును సమాధానము ప్రేమయు విస్తరించు. యోధా పత్రిక 2వ వచనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థన చేసి బయలుదేరుతాం. పరిశుద్ధులైన దేవ, స్తుతులకు పాత్రులు అని వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క నలుగురి బిడ్డల కొరకు నీకు వందనాలు. సాతాను సిగ్గుపడలాగిన నీ నామం మహిమపరచబడినందుకై వందనాలు. వ్యక్తిగతంగా సంతోషం, కుటుంబంలో సంతోషం, సంఘములో సంతోషం, పరలోకములో సంతోషం. ఈ బిడ్డలు పరలోకములో చేర్చబడినందుకు నీకు స్తోత్రాలు. వారిని ఆశీర్వదించు, పరలోక వారసులుగా చేసినందుకు ఆశీర్వదించు. వారి బాప్తిసం తీసుకుంటుండగా ఆశీర్వదించి నడిపించు. వారికి ఇవ్వబడిన మరి వాగ్దానాలు నెరవేర్చు. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము వందనాలు. సైతాన్ని రక్షక దినమైన సిలువలో చితకదక్కిన దేవునికి వందనాలు పరిశీలించుకుంటాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. యేసుకృష్ణ తోటి ప్రార్థన చేసి అర్పిస్తున్నాం తండ్రి.
ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్ల మందు యేసు వచ్చెను. అంగీకరించావా? ఈ పాపలు ఒప్పుకున్నావా? బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కొరకు చివరి ఎరుక్కుంటావా? కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మకి నీకు బాప్తిసం ఇస్తున్నాను. నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. సలోమి యేసుక్రీస్తు సంరక్షణ అంగీకరించావా? బాప్తిసం తీసుకొని ఇష్టపడుతున్నావా? ఆయన కొరకు చివరి వరకు ఉంటావా? నీ ఇష్ట ప్రకారంగాను దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. జీవిస్తావా? బాప్తిసం తీసుకుంటూ ఇష్టపడుతున్నావా? నీ ఇష్ట ప్రకారంగాను దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి నీకు బాప్తిసం. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. మరేం భయపడుతున్నావు? సరే, నక్షత్రం వలె ప్రకాశించాలా. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు కోసం నమ్మకంగా ఉంటావా? నీ కోరిక ప్రకారంగాను దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి నీకు బాప్తిస్తున్నాను. కూర్చో కూర్చో. పోలి పైకి ఉప్పొంగి ఎగయూచుండే, నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్ నూతన చుండే. పరిశుద్ధమైన దేవా, స్తుతులకు పాత్రుడా నీ వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా. ఈ దినములో నలుగురు బాప్తిస్మ సాక్ష్యం పాల్గొనడం ద్వారా ప్రభువా వారు నీ రాజ్యములో నీ యొక్క సంఘములో చేర్చబడినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా మీ ఆశీర్వాదాలు దయచేయండి. ఈ బిడ్డలను కాపాడండి. చివరి వరకు వారి విశ్వాసం స్థిరంగా ఉంటకు సహాయం చేయండి. ప్రభువా వారి సాక్ష్యము ద్వారా
సాతాను సిగ్గుపడినందుకు స్తోత్రాలు. దేవుని నామం మహిమపరచబడినందుకు స్తోత్రాలు. ప్రభువా ఈ సంతోషం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పరలోకంలో సంతోషం, భూమిలో సంతోషం, వ్యక్తిగతంగా సంతోషం, సంఘంలో సంతోషం. ప్రభువా ఈ రీతిగా మీ సంతోషాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హల్లెలూయా.